1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో మేషరాశి వారికి కోట్లు గడించే యోగం. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం ఉండబోతుంది. ఈ సమయం నుండి కూడా మేషరాశి వారికి అన్ని అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న శుభవార్తలు తొందరలోనే వినబోతున్నారు. అలానే మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా కూడా ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు చోటు చేసుకుంటాయి. రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు పరిశీలించినట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయం అనుకూలంగానే ఉండబోతుంది. మేషరాశి వారికి దినదిన అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా మీకు కొన్ని పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఈ పరిచయాల కారణంగా మీ వ్యాపారానికి కావలసిన పెట్టుబడిలో కొంత మొత్తం వారు ఇవ్వడం జరుగుతుంది. నూతన పార్ట్నర్షిప్లు అనేవి వ్యాపారం మరింత ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయపడతాయి. అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి నూతన పెట్టుబడులకు కానీ నూతన ప్రారంభాలకు కానీ సమయం బాగా కలిసి వస్తుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా తొందరగా ప్రారంభించుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు చిన్న చిన్న సమస్యలని కొన్నిటిని పట్టించుకోకుండా వదిలేయడం జరుగుతుంది. అయితే అవే మీకు పెద్ద సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వాటి మీద ముందుగానే దృష్టి పెట్టుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మేషరాశి వారికి సంపాదన అనేది ఉంటుంది, కానీ ఆ సంపాదన ఖర్చు పెట్టే విధానం ఉండదు. ఎక్కువగా అనవసర వ్యయాలు చేయడం జరుగుతుంది. విందు వినోదాలు, జలసాలు, విలాసాలు, బెట్టింగ్లు, జోదాలు మొదలైన వాటిపై ఎక్కువ మొత్తం ఖర్చు చేసి అవసరమైన సమయానికి చేతిలో డబ్బు లేక ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అయితే వీటన్నిటి నుండి కూడా బయటపడడం కొరకు, ఇంట్లో డబ్బు నిలవడం కొరకు మేషరాశి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునడం ఖాయం. దీని ద్వారా ఆదాయం సరైన మార్గంలో ఖర్చు అవడం, అలానే ఇన్వెస్ట్మెంట్ రూపంలో బయటికి వెళ్ళడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆ పరిహారం ఏంటో తెలుసుకోండి. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మేషరాశి వారు శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాశారో వారు ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు. మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలలో ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి అభివృద్ధి అనేది అనుకున్న రీతిలో కనిపిస్తుంది. విద్యార్థులకు సక్సెస్ రేట్ అధికంగా ఉంది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థుల మీద కోపంతో మీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వీటి వల్ల మీరు ఎంతో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశం కంటే ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగానికి మాత్రం ఈ సమయం బాగా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు కూడా త్వరలోనే అందుకోబోతున్నారు. అలానే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు అనేవి వింటారని చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే
కుటుంబంలో మాత్రం ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడుతుంది. తోబుట్టువుల మధ్య ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు అనేవి తొలగిపోవడం వల్ల మీరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. అలానే జీవిత భాగస్వామితో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. రెట్టింపు ఉత్సాహంతో మీరు పనిచేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. బ్రోకర్ల ద్వారా మోసాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది. మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయం అనుకూలంగానే ఉండబోతుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే కళాకారులు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శ్వాస సంబంధిత వ్యాధులతోనే అలానే కడుపు సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా బలహీనపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలానే మానసికంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరినో కోల్పోయినట్టు ఏదో కోల్పోయిన భావన నిరంతరం మిమ్మల్ని ఎక్కువగా వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మేషరాశి వారి ఈ సమయంలో అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలో గడపడం అలా దైవ ఆలోచనలో ఉన్నట్లయితే అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తాయి. మేషరాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాంట్రాక్ట్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన రైతులు కూడా ఈ సమయంలో అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు. మేష రాశి వారికి అనవసర వ్యయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం. ఎంత సంపాదించినప్పటికీ కూడా ఇంట్లో డబ్బు నిలవకపోవడం, సరైన సమయానికి చేతిలో డబ్బు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీని కొరకు మేషరాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని కనుక పాటించినట్లయితే వారి యొక్క అనుగ్రహంతో ఇంట్లోంచి డబ్బు వెళ్ళిపోయే సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. దీని కొరకు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ముద్ద ఇంగు ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఎర్రటి వస్త్రంలో వేసి మూట కింద కట్టి దాన్ని ఒక రోజు అంటే శుక్రవారం రోజు అమ్మవారి వద్ద ఉంచి పూజించి సాయంకాలం అంటే 6 దాటిన తర్వాత సాయంకాలం పూజ కూడా చేసిన తర్వాత దానిని మీ డబ్బులు దాచుకునే లాకర్లు, బీరువాలు లేదా వ్యాపార కౌంటర్లు ఏవైతే ఉంటాయో వాటిలో పెట్టుకున్నట్లయితే డబ్బు వెళ్ళిపోయే సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కూడా తొలగిపోతుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.